గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. వెల్కమ్ టు T1 అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, మరి యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలన్న ఉద్దేశంతో రష్యా మరియు యుఎస్ రెండు దేశాల మధ్యలో శాంతి చర్చలు సౌదీ అరేబియాలోని రియాద్లో చోటు చేసుకోవడం జరిగింది. మరి ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, యుక్రెయిన్ ఎక్కడైతే యుద్ధం జరుగుతోందో ఆ యుక్రెయిన్ భాగస్వామ్యం లేకుండా ఈ రెండు దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు దట్ ఈస్ మార్కో రుబియో అండ్ సెర్గీ లవ్రోవ్, ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ ఉన్నాయి కదా, ఎస్, దిస్ మ్యాన్ అండ్ దిస్ మ్యాన్, వీళ్ళు ఇద్దరు సమావేశం కావడం జరిగింది. ఎక్కడ అయ్యారని చెప్పాను? సౌదీ అరేబియాలోని రియాద్లో. ఇది ఇంపార్టెంట్ అండి. మనకు రియాద్లోని దిర్వాయా ప్యాలెస్ అని ఒకటి ఉంది. దిర్వాయా ప్యాలెస్, అందులో ఈ సమావేశం జరగడం జరిగింది. మరి ఈ సమావేశంలో భాగంగా ఈ రెండు దేశాల మధ్య దట్ ఈస్ రష్యా అండ్ యుక్రెయిన్ మధ్యలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో అసలు ఈ యుద్ధాన్ని ఎలా ముగింపు పలకాలి అనే దాని మీదనే ప్రధానంగా చర్చ జరిగిందంట. మరి మొన్నటి వరకు సై అంటే సై అన్న దేశాలు ఇప్పుడు యుద్ధాన్ని ఆపడానికి కారణం ఏంటంటే, యుద్ధం జరగబట్టి 3 years అవుతుంది. ఒకటి, అమెరికాలో పొలిటికల్ లీడర్షిప్ చేంజ్. బైడెన్ ఈ యుద్ధానికి సపోర్ట్ ఇచ్చిండు. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక 1.5 hour వీళ్ళిద్దరి మధ్యలో ఫోన్లో టాక్ జరిగినాయి కదా. మరి దాని తర్వాత ఇప్పుడు ఈ మీటింగ్ కూడా చోటు చేసుకోవడం జరిగింది. మరి ఈ మీటింగ్ లో ముఖ్యంగా ఏ విషయాల మీద చర్చించారంటే 3 ఎజెండాస్ మీద వాళ్ళు చర్చించడం జరిగింది. అవేంటంటే, రష్యా అండ్ యుఎస్ అగ్రీడ్ టు స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ ఎండింగ్ ద వార్ ఇన్ యుక్రెయిన్ అండ్ ఇంప్రూవింగ్ దేర్ డిప్లొమాటిక్ అండ్ ఎకనామిక్ టైస్. రష్యాకు మరియు యుక్రెయిన్ కి మధ్యలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపే దిశగా ఈ రెండు దేశాల మధ్యలో చర్చలు జరిగినాయి. మరి అలాగే డిప్లొమాటిక్ టైస్ ని ఇంప్రూవ్ చేసుకోవడం. అది ఎట్లా అంటే, ఈ వాషింగ్టన్ లో ఉన్న రష్యన్ ఎంబసీలో, మాస్కోలో ఉన్న యుఎస్ ఎంబసీలో మళ్ళీ స్టాఫ్ ని నియమించడం, ఆ ఎంబసీస్ ని ఓపెన్ చేయడం అనేది జరగాలి అని చెప్పి ఒక గోల్ గా వీళ్ళు పెట్టుకున్నారు. మరి అలాగే టు క్రియేట్ ఏ హై లెవెల్ టీమ్ టు సపోర్ట్ యుక్రెయిన్ పీస్ టాక్. ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఈ యుక్రెయిన్ పీస్ టాక్ జరగడానికి రెండు దేశాల మధ్యలో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించింది అన్నాను కదా. ఎస్, అదొక పాయింట్. ఇంకోటి, టు ఎక్స్ప్లోర్ క్లోజర్ రిలేషన్స్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. రెండు దేశాల మధ్యలో ఆర్థికపరమైన సంబంధాలుతో పాటు వివిధ ఇంకా రిలేషన్స్ అనేటివి రెండు దేశాల మధ్యలో ఎలా మళ్ళీ ఇంక్రీజ్ చేయొచ్చు అనే దాని మీద ఆలోచించాలి అని చెప్పి ఈ 3 విషయాల మీద ఈ చర్చల్లో ముఖ్యంగా చర్చించడం జరిగింది. ఓకే, రైట్. ఇది మనకు ఇంపార్టెంట్ అండి. మనకి ఎగ్జామ్లో ఏం అడుగుతారంటే, ఈ శాంతి చర్చలు ఎక్కడ జరిగినాయంటే సౌదీ అరేబియాలోని రష్యాలో జరిగినాయి. మరి దీని సౌదీ అరేబియన్ ప్రిన్స్ ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, ఆయన ఇందులో కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ మన ఖతార్ ఎమీర్ ఇండియా పర్యటనకు వచ్చారు కదా. ఆయన పేరేం పేరండి? ఖతార్ అమీర్ అన్న, ఖతార్ పాలకుడు అన్న ఒకటే, రాజ్ అన్న అంతా ఒకటే. షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థనీ. షేక్, ఐల్ రైట్ ద నేమ్. ఈ పేరు ఇంపార్టెంట్ అండి. మనకు రీసెంట్ గా ఎన్నికైన ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు లేకపోతే అమీర్ల పేర్లు ఒక దిక్కిచ్చి అది ఏ దేశాలకు సంబంధించిన వాళ్ళని మ్యాచ్ చేయమని చెప్పి మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడుగుతున్నారు ఈ మధ్య. ఖతార్ అమీర్ పేరు ఏంటి? షేక్ తమీమ్ బిన్ హమీద్ అల్ థనీ. ఈ హమీద్ అల్ థనీ అని మనకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఫోటోలో కనిపించే ఆయన మరి ఈయన పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్యలో ద్వైపాక్షిక సంబంధాలు అనేవి సరికొత్త అధ్యయనంలోకి ప్రవేశించడానికి మన రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మరి ఫైనల్లీ దే డిసైడెడ్ టు ఎలివేట్ ద ఇండియన్ ఖతార్ టైట్ టు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఇప్పటి వరకు ద్వైపాక్షిక సంబంధాలుగా ఉన్న ఈ రెండు దేశాల రిలేషన్షిప్ ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చాలి అని చెప్పి మరి రెండు దేశాలు డిసైడ్ చేయడం జరిగింది. మరి ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంగా దీన్ని మార్చే దిశగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అదేంటంటే, ఫస్ట్ పాయింట్, రాబోయే 5 years లో అంటే బై 2030 భారత్ మరియు ఖతార్ దేశాల మధ్యలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేస్తూ $28 billion కి అయ్యే విధంగా చెయ్యాలి అని చెప్పి
ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. ఇప్పుడున్న దానికి డబుల్ అండి, $28 బిలియన్ ఆర్ 2.43 lakh crores కి ఇంక్రీజ్ చేయాలి అని చెప్పి ఈ మీటింగ్ లో వీళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. అలాగే మరి రెండు దేశాల మధ్యలో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం, అది స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని నెలకొల్పేందుకు ఉద్దేశించిన కొన్ని విషయాల మీద వీళ్ళు టాక్ చేయడం జరిగింది. అవేంటంటే ద్వంద్వ పన్నుల విధానం అనేది ఉంది రెండు దేశాల మధ్యలో, దాని రద్దుకు సంబంధించిన విషయాల మీద మరి రెండు దేశాల ప్రతినిధులు నిన్న ఎంఓయూస్ మీద సంతకం చేయడం జరిగింది. ఓకే రైట్, అదొకటి. అండ్ అలాగే ఈ ఎనర్జీ పార్ట్నర్షిప్, ఖతార్ నుంచి మనం ఎనర్జీ తీసుకుంటా ఉంటాం కదా, అవి ఇంకా ఇంక్రీజ్ చేయాలనే దాని మీద కూడా ఎంఓయూ చేశారు. అలాగే ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని ఇంక్రీజ్ చేయడానికి కొన్ని సెక్టార్స్ లో ఖతార్ వాళ్ళు ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఎంత అంటే $10 బిలియన్ అండి. ఖతార్ డిసైడెడ్ టు ఇన్వెస్ట్ అబౌట్ $10 బిలియన్ ఇన్ ఇండియా ఇన్ సెక్టార్స్ లైక్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్స్, టెక్నాలజీ, ఎనర్జీ అండ్ పీపుల్ టు పీపుల్ టైస్. ఓకే, ఈ అన్నిటి విషయాల మీద వీళ్ళు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని డెవలప్ చేస్తూ మరియు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన విషయాల్లో వాళ్ళ దేశానికి సంబంధించిన డబ్బు $10 బిలియన్ ని మన దేశంలో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ డిసైడెడ్ టు ఇన్వెస్ట్ $10 బిలియన్ ఇన్ ఇండియా అంటే ఏం చెప్తారు? ఖతార్. మరి ఏ రంగాల్లో? ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. అట్లాగే రెండు దేశాల మధ్యలో ఉన్న ట్రేడ్ ని డబుల్ చేయాలి బై 2030 అని చెప్పి ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే 2 nations హ్యావ్ అగ్రీడ్ టు ఎక్స్పాండ్ దేర్ ఎనర్జీ పార్ట్నర్షిప్. మరి మనము ఇంపోర్ట్ చేసుకుంటాం కదా ఖతార్ నుంచి, దాన్ని ఇంక్రీజ్ చేయాలని చెప్పి రెండు దేశాలు డిసైడ్ చేసుకున్నాయి. అలాగే మన ఇండియాకి సంబంధించిన యూపీఐ సిస్టమ్ ఉంది కదా, దాన్ని ఖతార్ లో యూజ్ చేసే విధంగా ఒక అగ్రిమెంట్ కూడా జరిగింది. మొత్తంగా 5 ఎంఓయూస్ మీద సంతకాలు చేశారు. అందులో ఆర్థిక భాగస్వామ్యం బలోపేతము, ఆర్కైవ్స్ నిర్వహణ, యువజన వ్యవహారాలు, క్రీడల్లో సహకారం, ఇంకా ఈ ఇన్వెస్ట్మెంట్లు, ఇవన్నీ విషయాల మీద ఉన్నాయండి. ఈ చర్చలు అనేటివి రెండు మోడీకి మరియు మన అల్తనీకి ఎక్కడ జరిగినాయో తెలుసా? ఢిల్లీలో మన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కట్టించిన హైదరాబాద్ హౌస్ ఉంది కదా, ఆ హైదరాబాద్ హౌస్ లో ఈ చర్చలు అనేటివి జరగడం జరిగింది. ఓకే రైట్, ఈ అన్ని పాయింట్స్ మనం ఇప్పటి వరకు మాట్లాడుకునే అనేవి ఇంపార్టెంట్ అండి. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లో భాగంగా ఏ విషయాల్లో వీళ్ళు రిలేషన్షిప్ ని పెంపొందించుకోవాలనుకుంటున్నారు? ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్స్, టెక్నాలజీ, ఎనర్జీ అండ్ పీపుల్ టు పీపుల్ టైస్. ఇదొక పాయింట్ ఇంపార్టెంట్. మరి ఇది మాత్రమే కాకుండా ఖతార్ వాళ్ళు $10 బిలియన్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయబోతున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో అనేది ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాబోయే 5 ఏళ్లలో, దట్ ఈస్ బై 2030, రెండు దేశాల మధ్యలో ట్రేడ్ ని డబుల్ చేయాలని చెప్పి ఒక అగ్రిమెంట్ ని కుదుర్చుకున్నారు. అది కూడా ఇంపార్టెంట్. అలాగే ఇండియా యూపీఐ సిస్టమ్ ఖతార్ లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. మరి ఎనర్జీ పార్ట్నర్షిప్ అనేది కామన్ విషయమే కదా రెండు దేశాల మధ్యలో. మరి రెండు దేశాల మధ్యలో ఎనర్జీ పార్ట్నర్షిప్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ప్రయత్నించడం జరుగుతుంది. ఓకే రైట్, సో ఇదండి దీనికి సంబంధించిన టోటల్ ఇంపార్టెంట్ పాయింట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ మెటా. అంటే ఒకప్పటి ఫేస్బుక్ ఉంది కదా, ఆ మెటా వాళ్ళు ఒక న్యూస్ లోకి వచ్చారు. వాళ్ళు ఎందుకంటే దే హ్యావ్ అనౌన్స్డ్ టు కన్స్ట్రక్ట్ 50,000 kilometers కేబుల్, అండర్ సీ కేబుల్ అండి. సముద్రంలో ప్రపంచంలోనే అత్యంత పెద్దది మరి 50,000 kilometers పాటు ఒక కేబుల్ ని వేస్తామని చెప్పి మెటా వాళ్ళు ప్రకటించడం జరిగింది. దిస్ కనెక్ట్స్ ఆస్ట్రేలియా, ఇండియా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ అండ్ యుఎస్ఏ, ఈ మెయిన్ అన్ని దేశాలు మరియు మధ్యలో అన్ని దేశాలను, ఇక్కడ మధ్యలో ఉన్న దేశాలని కలుస్తా పోతుంది. మరి ఈ ప్రాజెక్ట్ పేరేంటో తెలుసా? వాటర్ వర్త్ అనే ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీన్ని 2030 కల్లా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ వాటర్ వర్త్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. ఎవరు? మెటా వాళ్ళు. ఏంటిది ప్రాజెక్ట్ వర్త్ అంటే? అండర్ సీ కేబుల్ ఇనిషియేటివ్, అండర్ సీ కేబుల్ ప్రాజెక్ట్ అండి. మరి దాని పేరు ప్రాజెక్ట్ వాటర్ వర్త్. ఎందుకోసము? గ్లోబలీ డిజిటల్ కనెక్టివిటీని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి ఈ అండర్ సీ కేబుల్ నెట్వర్క్ అనే దాన్ని మెటా వాళ్ళు వేయబోతున్నారు. ఓకే, మరి సబ్సీ కేబుల్ సిస్టమ్ సముద్రం అంతర్భాగాల నుంచి నడుస్తుంది కదా, ఇది ఏఐ టెక్నాలజీని వాడుతున్నారంట. ఏఐ పవర్డ్ సబ్సీ కేబుల్ సిస్టమ్.
50,000 కిలోమీటర్ల దూరము 5 కాంటినెంట్స్ గుండా 5 కాంటినెంట్స్ గుండా వెళ్తుంది. మరి ఇది ప్రపంచంలోనే అత్యంత లాంగెస్ట్ అండ్ పెద్ద ప్రాజెక్ట్ అంట. మరి ఇది యుఎస్ ని, ఇండియాని, బ్రెజిల్ ని, సౌత్ ఆఫ్రికా అండ్ అదర్ కీ రీజియన్స్ ని కలుపుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఈ స్పానింగ్ 50,000 అనేది ఇంపార్టెంట్. మరి దీని డెప్త్ ఎంత తెలుసా? 7,000 మీటర్ల డెప్త్ లో దీన్ని వెయ్యబోతున్నారు. ఎందుకు సార్ గంత డెప్త్ ఎందుకు అంటే, ఈ షిప్స్ వెళ్ళేటప్పుడు ఎక్కడైనా షిప్ యాంకర్స్ ఉంటాయి చూసిరా, అవి వదులుతారు కదా ఒడ్డు దగ్గరలన్నా, కొంచెం ఎక్కడైనా మధ్య లాగినప్పుడు కూడా నీళ్ళ వేగానికి లేకపోతే గాళ్లకు షిప్ ఊగకుండా కొట్టుకపోకుండా ఆ యాంకర్ ని వదులుతారు కదా సముద్రంలోకి, అవి తగలకుండా ఇంత డెప్త్ గా వేస్తున్నారు. అలాగే ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ ఏమీ రాకుండా ఈ 7,000 మీటర్స్ డెప్త్ లో దీన్ని వేయడం జరుగుతుంది. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, మరి ద ఇనిషియేటివ్ విల్ ఇంట్రడ్యూస్ 3 న్యూ ఓషియన్ కారిడార్స్ ఇంప్రూవింగ్ ద స్కేల్ అండ్ రియబిలిటీ ఆఫ్ ఇంటర్నెట్ నెట్వర్క్. ఇది వేసిన తర్వాత ఇంటర్నెట్ నెట్వర్క్స్ యొక్క స్కేల్ అంటే ప్రతి ఏరియాలోనూ వచ్చే విధంగా, అలాగే దాని యొక్క స్పీడ్ పెరిగే విధంగా ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందంట. మరి ఇంటర్నేషనల్ కోఆపరేషన్, డిజిటల్ ఇంక్లూజన్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ లో ఇంటర్నెట్ ఫైబర్ నెట్ స్పీడ్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ఎస్, ఇక్కడ మీకు కనిపిస్తున్న బ్లూ లైనింగ్ ఉంది కదా, ఇదంతా దాని యొక్క రూట్ అండి. ఆస్ట్రేలియా నుంచి స్టార్ట్ అయ్యి ఇండియా, ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, యుఎస్ గుండా మళ్ళా బ్యాక్ కనెక్ట్ అవుతుంది. దీని పేరు ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ వాటర్ వర్క్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అంటే ఏం చెప్తారు? డిజిటల్ కనెక్టివిటీకి సంబంధించిన ప్రాజెక్టు. 50,000 కిలోమీటర్లు, 5 కాంటినెంట్లు, మరి ఇండియా గుండా వెళ్తుంది. దీని మాక్సిమం డెప్త్ 7,000 meters. Okay, right. Now coming on to the next point, that is biobank established in Darjeeling Zoo. Darjeeling Zoo ఎక్కడ ఉందో తెలుసా? వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ లో ఉంది. మన పద్మజా నాయుడు గారు ఉన్నారు కదా, సరోజిని నాయుడు గారి కూతురు, ఆమె పేరు మీద పద్మజా నాయుడు హిమాలయన్ జువలాజికల్ పార్క్ అని ఉందండి. మరి దీనికి పద్మజా నాయుడు గారు పేరు పెట్టడం ఏందని మీకు డౌట్ వస్తుంది. బేసికలీ సరోజిని నాయుడు గారు ఒక బెంగాలీ అండి. ఇక్కడ హైదరాబాద్ కి వాళ్ళ ఫాదర్ అఘోరణ చటోపాధ్యాయ ఉన్నారు కదా, నిజాం కాలేజ్ ఫౌండింగ్ ప్రిన్సిపల్, ఆయనతో పాటు వచ్చి ఇక్కడ సెటిల్ అయినాక ఇక్కడ తెలుగు వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అందువల్ల వాళ్ళ కూతురికి ఇట్లా ఆమెకు సరోజిని నాయుడు అని, వాళ్ళ కూతురికి పద్మజా నాయుడు అని చెప్పి పేర్లు వచ్చినాయి. మరి ఈమె బెంగాల్ కి సంబంధించి రిలేషన్స్ ఉండడం ఒకటి, ఆ వెస్ట్ బెంగాల్ కి తను ఒక గవర్నర్ గా కూడా పనిచేసింది. మరి అందువల్ల ఆమె పేరు మీద అక్కడ ఈ హిమాలయన్ పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ అని పెట్టడం జరిగింది. మరి ఆ పార్క్ లో మొట్టమొదటిసారిగా మన దేశంలోనే మొట్టమొదటి ఒక బయో బ్యాంక్ ని ఈ పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు? మన హైదరాబాద్ కి చెందిన సిసిఎంబి, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఉంది కదా, ఆ తార్నాక అప్సిగూడ రోడ్లు ఉంటది. ఎస్, వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేస్తూ ఉంటారు కదా వీళ్ళు. మరి సిసిఎంబి అండ్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కలిపి మరి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అసలు ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తారు? బయో బ్యాంక్ తో ఏం చేస్తారు అంటే, ఈ ఫెసిలిటీ అంటే డార్జిలింగ్ జూలో ఒక బయో బ్యాంక్ పెడుతురు, ఒక ల్యాబ్. మరి దాంట్లో దే విల్ ప్రిజర్వ్ సెల్ అండ్ టిష్యూ శాంపుల్స్. ఆ జూలో ఉన్న ఎండేంజర్డ్ అనిమల్స్ ఉంటాయి కదా, వాటి మరియు చనిపోయిన యానిమల్స్ యొక్క సెల్స్ అండ్ టిష్యూ శాంపుల్స్ ని తీసి వీళ్ళు రిప్రొడక్షన్ కోసము కలెక్ట్ చేసి ప్రిజర్వ్ చేసి పెడతారన్నమాట. ఓకే, మరి దీనివల్ల ఏమవుతుంది? ఫ్యూచర్ లో రిసెర్చ్ కి పనికొస్తాయి. అట్లనే ఈ క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీసెస్ అనేవి ఎక్స్టెండ్ కాకుండా ఇవి ఆపడానికి ఈ బయో బ్యాంక్ లో ఉన్న ఈ సెల్ అండ్ టిష్యూ శాంపుల్స్ అనేవి పనికొస్తాయండి. మరి ఇది మొట్టమొదటిసారిగా పెడుతున్నారు బయో బ్యాంక్ కాబట్టి, మరి ఇది ఎక్కడ పెట్టిరు అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుంది. ఇండియాలో ఇప్పటి వరకు లేదంట, సో ఒకసారి ఇది చూసుకోండి. ఓకే, రైట్. దాని యొక్క ఎంట్రన్స్ అండి డార్జిలింగ్ లో ఉంటుంది. ఎప్పుడైనా డార్జిలింగ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగుంటుంది ఈ ఏరియా. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ షీల్డ్ 2025. షీల్డ్ 2025 న్యూస్ లో ఉంది. మరి ఎందుకు న్యూస్ లో ఉంది, దీనికి సంబంధించిన విశేషాలు ఏంటి మనకు తెలియాలి కదా. ఎస్, మనకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ కాబట్టి ఎగ్జామ్ లో దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి, చాలా ఎక్కువగా ఉంటుంది దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం. ఒకటి, ఫస్ట్ అసలు ఈ షీల్డ్ 2025 అనేది తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన ఒక ప్రీమియర్ సైబర్ సెక్యూరిటీ కాన్క్లేవ్. దిస్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ షీల్డ్ అండి? షీల్డ్ 2025 అనేది
సైబర్ సెక్యూరిటీ రంగానికి సంబంధించింది. మరి దీని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అంటే మన పోలీసుల్లో ఒక డిపార్ట్మెంట్ ఇది. సైబరాబాద్ పోలీస్ అండ్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈ ముగ్గురు కలిపి, ఈ 3 ఆర్గనైజేషన్స్ కలిపి ఈ షీల్డ్ 2025 ని నిర్వహించడం జరుగుతుంది. బేసికలీ దిస్ ఇస్ ఏ 2-day కాన్క్లేవ్ ఆన్ సైబర్ సెక్యూరిటీ విచ్ ఈస్ హెల్డ్ ఎట్ హెచ్ఐసిసి. 2 రోజుల పాటు దీనికి సంబంధించిన సమావేశాన్ని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఉంది కదా, అక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ఇలాంటి సమావేశాలు జరిగినప్పుడు మన దేశంలో ఉన్న ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన నిపుణులు మరియు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి సంబంధించిన వాళ్ళు అంటే ఎన్ఐఏ వాళ్ళు, సిబిఐ వాళ్ళు, ఇతర రాష్ట్రాల డీజీపీసీలు అందరూ రావడము, మరి గవర్నమెంట్ తరఫున లీడర్లు వెళ్ళడము, అకాడమిక్స్లు, ఇండస్ట్రియలిస్టులు అందరు వెళ్ళడం కామనే కదా. మరి ఇట్లనే మరి ఈ ఈవెంట్కి 14 ఇండియన్ స్టేట్స్ నుంచి, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ నుంచి సీనియర్ ఆఫీసర్స్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఇట్లా అందరూ వచ్చిర్రంట. మరి అసలు ఇందులో ఏం చేశారు, అసలు ఇది దేనికోసం అంటే సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కి సంబంధించి మీరు చూసినట్టయితే ఈ మధ్య సైబర్ అంటే బ్యాంక్ అకౌంట్స్ మోసాలు చేయడం అనేది బాగా పెరుగుతుంది కదా, దాన్ని ఆపడము, మరి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడము, అలాగే జనాలకు కూడా అవగాహన పెంపొందించే విధంగా నెక్స్ట్ జనరేషన్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ని తీసుకొచ్చి మరి స్టూడెంట్స్ ని పిలిచి వివిధ ఇంజనీరింగ్ కాలేజ్ అట్లా డిగ్రీ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ ని పిలిచి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పే విధంగా ఈ ఇనిషియేటివ్ ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మీటింగ్ ని ఇనాగ్రేట్ చేస్తూ మాట్లాడుతూ ఏమన్నారంటే టీజీసీఎస్బి అంటే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉంది కదా, వాళ్ళు సైబర్ క్రైమ్స్ ని ప్రివెంట్ చేయడంలో చాలా కష్టపడుతున్నారు, మరి ఇప్పటి వరకు సక్సెస్ కూడా అయ్యారు అని చెప్పి వాళ్ళ అచీవ్మెంట్స్ గురించి మాట్లాడుతూ సెంట్రలైజ్డ్ సైబర్ క్రైమ్ పోర్టల్ ని రూపొందించడంలో వీళ్ళు చాలా అనుభవం గడించారు, మరి దాన్ని నిర్వహించారు. మరి దాన్ని ఇప్పుడు భారతదేశంలోని 27 స్టేట్స్ లో దాన్ని వాడుతున్నారు అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 2024లోనే 18,000 మంది విక్టిమ్స్ కి 183 కోట్లు వీళ్ళు పోయిన పైసల్ని తీసుకొచ్చి వాళ్ళకి అందజేయడం జరిగింది అని కూడా ఈయన చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఒక హెల్ప్ లైన్ నంబర్ ని రిలీజ్ చేశారు, దాన్ని 1930 అంట హెల్ప్ లైన్ నంబర్ సైబర్ సెక్యూరిటీ సంబంధించి. మరి దాన్ని అందరికీ ఇది ఒకటి ఉంది అని చెప్పి అందరికీ అవగాహన కలిగించాలి, షేర్ చేయాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే రీసెంట్ గా ఈ సైబర్ సెక్యూరిటీ కోసము 7 సపరేట్ పోలీస్ స్టేషన్ స్టార్ట్ చేశారు, మరి దాని గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఇవి మాత్రమే ఈ మీటింగ్ లో వీటి గురించి మాత్రమే డిస్కస్ చేశారా? అసలు ఈ మీటింగ్ లో ఈ సదస్సులో ఏ అంశాల మీద చర్చించారంటే బేసిక్గా డీప్ ఫేక్, ఏఐ వచ్చిన తర్వాత డీప్ ఫేక్ మెకానిజం బాగా వాడుతారు కదా, ఆ డీప్ ఫేక్స్ లేకపోతే ర్యాన్సమ్ వేర్, ఎవడెవడో ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతారు కదా, ఆ ర్యాన్సమ్ వేర్ సంబంధించింది. అలాగే క్రిప్టో కరెన్సీ అని చెప్పి ఈ మధ్య జిల్లాలలో బాగా మోసం జరుగుతున్నాయి కదా, ఆ క్రిప్టో కరెన్సీల గురించి ఈ అన్నిటి గురించి వీళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. ఓకే రైట్. సో బేసిక్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి, షీల్డ్ 2025 అనేది తెలంగాణ గవర్నమెంట్ యొక్క సైబర్ సెక్యూరిటీ కాన్క్లేవ్ అని, మరి ఇది సైబర్ సెక్యూరిటీకి సంబంధించిందని, దీని ఏ ఆర్గనైజేషన్స్ కలిపి దీన్ని రూపొందించారంటే ఏం చెప్తారు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్ పోలీస్ అండ్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, ఈ 3 కలిసి చేసినాయి అనే విషయము మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ ఇస్ రిలేటెడ్ టు సైబర్ సెక్యూరిటీ అనేది మనకు తెలియాలి. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ తెలంగాణ కాన్స్టిట్యూట్స్ అడ్వైజరీ కమిటీ ఫర్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ. తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సొసైటీకి ఒక సలహా కమిటీని ఏర్పరచడం జరిగింది. మరి దానికి చైర్మన్ గా మన డిప్యూటీ సీఎం అండ్ ఫైనాన్స్ మినిస్టర్ అయిన మల్లు బట్టి విక్రమార్క గారు ఉన్నారు కదా. ఎస్, ఆ బట్టి విక్రమార్క గారిని మరి దీనికి ఆయన్ని చైర్మన్ గా నియమించడం జరిగింది. ఓకే, మరి రీసెంట్ గానే దీనికి సంబంధించిన ఒక ఉత్తర్వులు రావడం జరిగింది. మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో 8 మంది నిపుణులను సభ్యునిగా నియమించారంట. 8 మెంబర్స్. ఎందుకోసం అసలు ఈ సలహా కమిటీ ఏర్పాటు యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి ఫస్ట్ తెలుసుకున్న తర్వాత ఆ మెంబర్స్ ఎవరు, వాళ్ళ యొక్క అంటే వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళు ఎందులో ఎక్స్పర్ట్స్ అనేది చూద్దామండి. రాష్ట్రంలో విపత్తుల నివారణకు ప్రణాళికలు వేయడం,
అలాగే వాతావరణ మార్పుల ప్రభావం పైన విశ్లేషణ చేయడం, మరియు రాష్ట్ర ఆర్థిక సామాజిక రంగాల్లో ఉన్న అంతరాలు వాటి మీద, అలాగే అభివృద్ధిమైన విశ్లేషణలు చేయడం, మరి దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్స్ ని నిర్వహించడం, కొన్ని రీసెర్చ్ పరిశోధనలు నిర్వహించడం ఈ సలహా కమిటీ ఏర్పాటు యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఓకే, మరి ఈ కమిటీ వాళ్ళు ఏవైతే అనలైజ్ చేస్తారో ఆ చేసిన అనలైజెస్ అనేటివి రాష్ట్ర ప్రభుత్వం, దట్ ఈస్ తెలంగాణ గవర్నమెంట్ రూపొందించే స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక ప్రణాళికల్లో వీటిని వాడుకుంటాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. మరి కమిటీల్లో సభ్యులు ఎవరున్నారంటే ప్రొఫెసర్ కంచా ఐలయ్య. ప్రొఫెసర్ కంచా ఐలయ్య గారు తెలుసు కదా, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్. మరి ఆయన, మరి ప్రొఫెసర్ శాంతను సిన్హా గారు, అలాగే హిమాంశు, మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన బుక్యా బాంగియా గారు, మరియు పురుషోత్తం రెడ్డి గారు, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు, అలాగే సుఖ్దేవ్ తొరాట్ గారు, నిఖిల్ దేవ్, మరియు ఏఐసిసి కాంగ్రెస్ కి సంబంధించి, అంటే ఒకప్పుడు ఆయన ఏఐసిసిలో కూడా పనిచేశారు, అంటే కాంగ్రెస్ పార్టీ డేటా అనలిస్ట్ గా పనిచేశారు, ప్రవీణ్ చక్రవర్తి అని చెప్పి వీళ్ళందరినీ ఇందులో నియమిస్తున్నట్టుగా పేర్కోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ లో అలాగే కొన్ని రాష్ట్రాల గవర్నమెంట్ లో ఆ రాష్ట్రాల యొక్క సమస్యలు, అభివృద్ధి, ఇతర అంశాల మీద వీళ్ళు రీసెర్చ్ చేసి వివిధ రాష్ట్రాలని గైడ్ చేయడం జరిగింది. మరి అందువల్ల వీళ్ళంతా ఇంపార్టెంట్ అండి, అందువల్ల వీళ్ళంతా ఇంపార్టెంట్. ఓకే, ఇందులో బుక్యా వాంగియా గారు ఉన్నారు కదా, ఈయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అండి, హిస్టరీ ప్రొఫెసర్ ఈయన. అలాగే డాక్టర్ సుఖ్దేవ్ తోరా గారు ఉన్నారు కదా, ఈయన మహారాష్ట్ర అయినది సుఖ్దేవ్ తోరా గారు. మరి ఈయన యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉంది కదా, దానికి చైర్మన్ గా కూడా ఆయన పనిచేయడం జరిగింది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సుఖ్దేవ్ తోరట్ పేరు. ఎస్, ఆయన అలాగే జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ ఉంది కదా, దాంట్లో ప్రొఫెసర్ గా చేశారు. అలాగే మన శాంతను సిన్హా గారు ఉన్నారా? ఎస్, శాంతను సిన్హా గారేమో ఈయనకు రామన్ మెగసెసే అవార్డు వచ్చింది. బాల కార్మికులను వెట్టి నుంచి విముక్తి కల్పించేందుకు ఈయన చేసిన పోరాటానికి గాను యాంటీ చైల్డ్ లేబర్ యాక్టివిస్ట్ ప్రొఫెసర్ శాంతను సిన్హా, మరి ఈయనకు రామన్ మెగసెసే అవార్డు వచ్చింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇక పురుషోత్తం రెడ్డి గారు పర్యావరణ పరిరక్షణ కోసం చాలా కృషి చేశారు. మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో చాలా హై లెవెల్లో ఉన్న వాళ్ళండి. సో వీళ్ళందరితో ఒక కమిటీ ఏర్పాటు చేసిరంటే మరి దీనికి సంబంధించి గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉన్నట్టు అర్థం. ఓకే, సో మనకి ఇందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం ఇంపార్టెంట్ అంటే, ఇట్లా తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సొసైటీ అనేది ఒకటి ఉన్నది, దానికి సలహా కమిటీని నియమించారు. దాని చైర్మన్ ఎవరు అంటే బట్టి విక్రమార్క. అందులో మెంబర్స్ 8 మంది. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ మెంబర్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీస్ అడ్వైజరీ కమిటీ అని చెప్పి అడగచ్చు. అప్పుడు ఈ 8 మందిలో ఏదో ఒక పేరు కాకుండా వేరే కోదండ రామను ఇట్లా ఎవరిదాన్ని ఇస్తే మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. అందుకే ఆ 8 పేర్ల గురించి వాళ్ళు ఏం చేస్తారనేది మనకు డీటెయిల్గా ఇచ్చారు. ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ అనే కాదు, తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇట్లా ఏవైనా కానీ ఆ స్టేట్ ఎగ్జామ్స్ లో డీప్నెస్ ఎక్కువ అడుగుతారండి. అందుకే ఇదంతా మనము చర్చించు. ఇక ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ గురించి చెప్పాను ఇందాక, మరి దానికి సంబంధించింది ఇక్కడ ఇంగ్లీష్ లో ఉంది, మనం తెలుగులో ఇందాక మాట్లాడుకున్నది. సో సీట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఇస్ టు కండక్ట్ గ్యాప్ అండ్ గ్రోత్ అనాలిసిస్ ఆఫ్ స్టేట్స్ economic and social sectors and carry out modeling, making projections, forecasting, variance analysis and performance monitoring to support short term and long term planning in the state. ఈ ఆబ్జెక్టివ్స్ ని అచీవ్ చేయడం కోసమే మరి కమిటీని అనేదాన్ని సలహా కమిటీని వేయడం జరిగింది. ఓకే, బట్టి విక్రమార్క పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇది చాలాసార్లు న్యూస్ లో ఉంది, మళ్ళీ న్యూస్ లో ఉంది. ఎస్సీ వర్గీకరణ కమిషన్ ఉంది కదా, తెలంగాణలో వేసింది షమీమ్ అఖ్తర్ కమిటీ. దాని యొక్క గడువు ఫస్ట్ 90 days టైం ఇచ్చారు. దాని తర్వాత అవసరాన్ని బట్టి ఎక్స్టెండ్ చేసుకుంటా పోయారు. మరి ఫైనల్ గా వాళ్ళు February 10th రోజు రిపోర్ట్ కూడా ఇచ్చారు కదా, ఫిబ్రవరిలో రిపోర్ట్ ఇచ్చారు. మరి దాన్ని టైంని ఇంకొక నెల రోజుల పాటు March 10th వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అదేంటి సార్, ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చేసారు కదా, మళ్ళా ఇప్పుడు ఎక్స్టెండ్ చేయడం ఎందుకు అంటే, వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కి సంబంధించి కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురైందండి, కొంచెం తప్పులు ఉన్నాయని చెప్పి. మరి అట్లా వస్తున్నాయి, మరి ఆ వస్తున్న తప్పుల్ని మరి నిజంగానే తప్పులు జరిగినాయా, ఒకవేళ ఏమైనా చేంజ్ చేయొచ్చా అన్నట్టు దీని మీద వేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ 3 groups వేసింది కదా, ఏబిసి అని చెప్పి. మరి జనరల్ గా మనకు తెలుస్తున్నది ఏంటంటే, డి అనే ఒక గ్రూప్ ని యాడ్ చేసి బిలో ఉన్నాయి కొన్ని, సిలో ఉన్నాయి కొన్ని, డిలోకి కొన్ని పంపిస్తారని చెప్పి మనకు న్యూస్ లో వస్తుంది. ఒకసారి ఇది వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి మాట్లాడుకున్నాం. కాకపోతే షమీమ్ అఖ్తర్ కమిటీ అనే పేరు చాలా ఇంపార్టెంట్ అండి. మరి అందువల్ల ఇది ఊరికే న్యూస్ లో ఉంటుంది.
ఓకే, మరి దీని మీదకెళ్ళే ఈ రిపోర్టు ఈ ఫైనల్ ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత మాత్రమే తెలంగాణలో నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మరి ఇప్పటి వరకు ఇచ్చిన ఈ కమిటీ ఇప్పుడు March 10th అంటున్నారు, అంటే అసెంబ్లీ సమావేశం స్టార్ట్ అవుతాయి అప్పటికి, రైట్? అసెంబ్లీ సమావేశం స్టార్ట్ అయ్యేసరికి వీళ్ళు రిపోర్ట్ ఇస్తే మరి దాన్ని తీసుకుపోయి అసెంబ్లీలో ఆమోదించి పార్లమెంట్కి పంపిస్తారు. మరి దాని తర్వాతనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది, ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. కొన్ని ఎంసీక్యూస్ ఉన్నాయి, వాటికి సంబంధించిన విశేషాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దామండి. గ్రేవ్ హాక్ హైబ్రిడ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్ ఈజ్ డెవలప్డ్ బై విచ్ కంట్రీ? ఒక సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్ ఉందంట, దాని పేరు గ్రేవ్ హాక్ హైబ్రిడ్ సర్ఫేస్. గ్రేవ్ హాక్ హైబ్రిడ్ సర్ఫేస్. మరి కింది ఇచ్చిన 4 దేశాల్లో ఏ దేశము దాన్ని తయారు చేసింది అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి, రష్యా, యుఎస్ఏ, బ్రెజిల్, యునైటెడ్ కింగ్డమ్. మరి అందరు ఏమనుకుంటారు, చాలా మంది రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది కదా, రష్యా వాళ్ళే చేసి ఉండొచ్చు అని అనుకుంటారు. బట్ ఆన్సర్ రష్యా కాదండి, యునైటెడ్ కింగ్డమ్, యూకేకి సంబంధించింది. రీసెంట్ గానే యుక్రెయిన్ హ్యాస్ అక్వైర్డ్ దిస్ గ్రేవ్ హాక్ హైబ్రిడ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్. రష్యన్ మిజైల్ అటాక్స్ ని కౌంటర్ చేయడానికి రీసెంట్ గానే యూకే వాళ్ళు యుక్రెయిన్ కి దీన్ని ఇవ్వడం జరిగింది. గ్రేవ్ హాక్ హైబ్రిడ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్ ని రీసెంట్ గానే ఇవ్వడం జరిగింది. మరి దీన్ని యూకే వాళ్ళు తయారు చేయడం జరిగింది సొంతంగా. ఇది ముఖ్యంగా షార్ట్ రేంజ్ థ్రెట్ నుంచి ఇది రక్షిస్తూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఏవీస్ ఉంటాయి, ఒక 10 miles లేకపోతే 12 miles ఇట్లా డిస్టెన్స్ ఉన్న వాటిని ఇవి ముందు నుంచే చూసి ఆ టార్గెట్స్ ఇవి కొట్టి పడేస్తాయి. మరి దీని యొక్క స్పీడ్ ఎంత అంటే 2.5 Mach అంట. ముఖ్యంగా ఇది డ్రోన్స్ కి అగేన్స్ట్ గా, అలాగే క్రూయిజ్ మిజైల్స్ కి అగేన్స్ట్ గా, మరి అలాగే లో ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, వాటికి అగేన్స్ట్ గా ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అని చెప్పి మనకు న్యూస్ పేపర్స్ లో రావడం జరిగింది. ఓకే, గ్రేవ్ హాక్ హైబ్రిడ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్ ఈస్ బిన్ రీసెంట్లీ యూజ్డ్ ఇన్ Russia-Ukraine war by Ukraine and it was given by United Kingdom and developed by United Kingdom. ఓకే, రైట్. మరి దీని యొక్క స్పీడ్ ఇది షార్ట్ రేంజ్ టార్గెట్స్ ని అందుకుంటుంది అనేది కూడా ఇంపార్టెంట్ మనకు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ మియాజిల్స్ డిజీజ్ దట్ వాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈస్ కాజ్డ్ బై విచ్ ఏజెంట్ అని అడుగుతున్నాడు. ఇది రీసెంట్ గా న్యూస్ లో ఉంది. ఎందుకు న్యూస్ లో ఉందండి? ముఖ్యంగా ఇది కంటేజియస్ వైరస్ అండి. ఒక కంటేజియస్ వైరస్ అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళ సోకుతుంది. ఇది రీసెంట్ గా యుఎస్ లో చాలా మందికి వస్తుందంటే, ఎస్పెషల్లీ టెక్సస్ ఏరియాలో. మరి అందువల్ల ఇది న్యూస్ లో ఉంది. మీజిల్స్ ఇది వ్యాక్సినేషన్ పెద్దగా లేని ఏరియాల్లో, ఇంటర్నేషనల్ ట్రావెల్ ఎక్కువగా ఉన్న ఏరియాలో సోకుతూ ఉంటుంది. ఏదో కొన్ని దేశాల్లో ఉంటది కదా, అక్కడ నుంచి ఇంటర్నేషనల్ ట్రావెల్ ద్వారా వేరే దేశాలకు సోకుతా ఉంటది. ఓకే, బేసికలీ దిస్ ఇస్ ఏ ఎయిర్ బార్న్ డిజీజ్ డైరెక్ట్ కాంటాక్ట్ తోని ఎయిర్ ద్వారా ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మరి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఉంటుంది కదా, ఎస్, దాన్ని ఇది అఫెక్ట్ చేస్తుందంట. ఈ వైరస్ అనేది రెస్పిరేటరీ ట్రాక్ట్ ని అఫెక్ట్ చేయడం జరుగుతుంది. మరి సిమ్టమ్స్ అంటే నార్మల్ గా కఫ్, రన్నీ నోస్, రెడ్ ఐస్, వైట్ స్పాట్స్ ఉంటాయంట మౌత్ చుట్టుపక్కల. మరి ఇది రీసెంట్ గా, ఇది ఇప్పటి నుంచో ఉంది, బట్ రీసెంట్ గా టెక్సస్ లో ఎక్కువగా వస్తుంది కాబట్టి అందువల్ల ఇది న్యూస్ లోకి రావడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ విచ్ కంట్రీ ఈస్ ద హోస్ట్ ఆఫ్ బ్రిక్స్ సమిట్ 2025? 2025 బ్రిక్స్ సమిట్ రీసెంట్ గా మేము నిర్వహించబోతున్నామని చెప్పి ఏ దేశపు విదేశాంగ మంత్రి అనౌన్స్ చేసిండండి? రష్యానా, బ్రెజిలా, చైనానా, ఇండియానా? బ్రెజిల్ విదేశాంగ మంత్రి. మరి రియో డి జెనీరోలో July 6th నుంచి 7th మధ్యలో మేము దీన్ని నిర్వహిస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ సమిట్ లో భాగంగా బ్రెజిల్ గవర్నమెంట్ ఎయిమ్స్ టు ఫోకస్ ఆన్ గ్లోబల్ గవర్నెన్స్ లో రిఫార్మ్స్ తీసుకురావాలి. అలాగే గ్లోబల్ సౌత్ నేషన్స్ మధ్య స్ట్రాంగర్ కోఆపరేషన్ ఇంక్రీజ్ చేయాలన్న ఉద్దేశంతో దీన్ని నిర్వహిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. మరి బ్రిక్స్ ని ఎప్పుడు స్థాపించారు? 2009లో కదా. ఎస్, 2009లో ఫస్ట్ అది బ్రిక్ గా ఉండే, అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. 2010లో బ్రిక్స్ అయింది. ఎట్లా? సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది 2010లో. మరి రీసెంట్ గా ఇప్పుడు 2024లో 2025లో కొందరు జాయిన్ అయ్యారు కదా. ఇప్పుడు రీసెంట్ గా ఒక 11 మెంబర్స్ ఉన్నారు ఇందులో. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కాకుండా సౌదీ అరేబియా అయింది, ఈజిప్ట్ అయింది, ఇందులో మెంబర్గా యుఏఈ ఉంది, ఇథియోపియా జాయిన్ అయింది మొన్ననే. మరి ఇరాన్, ఇండోనేషియా కూడా
జాయిన్ అయినాయి. అవునా కదా? ఇరాన్, ఇండోనేషియా కూడా జాయిన్ అయినాయి. మరి ఏ దేశం జాయిన్ అవుతామని చెప్పి వీళ్ళు సరే జాయిన్ గారు బయటకు వెళ్ళిపోయిందంటే ఏం చెప్తారు? అర్జెంటీనా. ఇంకా టర్కీ ఇలాంటి దేశాలు కూడా మేము కూడా జాయిన్ అవుతామని అప్లికేషన్ పెట్టుకున్నాయి. బట్ ఇండియా ఈస్ వీటోయింగ్ టర్కీ ఫ్రమ్ ఎంటరింగ్ ఇంటూ బ్రిక్స్. ఎందుకు? వీళ్ళు టర్కీ వాళ్ళు అప్పుడప్పుడు కొంచెము పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా, అందువల్ల ఇండియన్ గవర్నమెంట్ వీళ్ళని రానియకుండా ఆపుతుందండి. ఓకే, రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, డూ విజిట్ T1 Academy అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ T1 Academy. థ్యాంక్ యూ.